హలో గైస్, మీ నైట్ తీసిన వీడియోకి చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు. రెస్పాన్స్ ఇచ్చి కూడా కామెంట్స్లలో ఏం పెట్టారంటే, అన్న ఇక్కడ జరిగిన విషయం అయితే ఎవరికి తెలియదు అన్న, కొంచెం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి తీయమన్నారు. ఇప్పుడు ఇదే సంజయ్ కుమార్ వాళ్ళ ఇల్లు. ఆ గల్లీలో వాడు బైక్ అనేది పార్క్ చేసి ఉంటుంది. ఆ గల్లీ అక్కడ ఆ వాటర్ బండ్లు అవపడుతున్నాయి, అక్కడి నుంచే వాడు బయటకు అయితే వెళ్ళిండు. ఈ రూట్లోనే అటు మెయిన్ రోడ్కి అయితే ఎక్కింది. ఇప్పుడు రోడ్ మ్యాప్ మీకు చూపిస్తా పదండి. ఒక టర్నింగ్ తీసుకొని ఈ సీసీ రోడ్ ఎక్కి సీదా పోతే అక్కడ అమ్మ చికెన్ సెంటర్ అనేది ఉంటుంది. ఇదే రోడ్లో వాడు సంజయ్ కుమార్ కూడా వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి. మాకు క్లియర్ కట్గా అమ్మ చికెన్ సెంటర్ కానీ జరిగిందని మాకైతే మెన్షన్ చేసి మాత్రం చెప్పిండు. ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుతున్న బిల్డింగే అమ్మ చికెన్ సెంటర్, పాత అమ్మ చికెన్ సెంటర్. మా ఏరియా నుంచి రావాలంటే ఇక్కడ టర్నింగ్ తిరగాల. ఆ మెయిన్ రోడ్ నుంచి ఆటో వస్తుంది వాడు చెప్పిన ప్రకారం. ఇగో మా గల్లీ చూడండి ఎంత లోపలికి ఉందో. ఈ టర్నింగ్ తిరిగే కాడ వాడితో ఆటోతో అయితే వాడిని ఢీ కొట్టారు. ఢీ కొట్టిన తర్వాత మెయిన్ రోడ్ వాళ్ళన్న అక్కడ దిగుతున్నాడు, అక్కడ బిల్డింగ్ నుంచి అక్కడికైతే వెళ్తాడు. పోయే స్థితిలో ఇది జరిగింది. టర్నింగ్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంత లాంగ్ నుంచి అయితే టర్నింగ్ తీసుకోవాలా. వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళారు. ఇదే రోడ్లో వాడిని అయితే తీసుకుపోయారని అయితే మనకైతే మెన్షన్ చేసి అయితే చెప్పిండోడు. చూద్దాం పదండి ఈ రోడ్లు ఎట్లుంటాయి అసలు. కొంచెం స్పీడ్ పోయి కాలకట్టకు పోవాలంటే ఈ దారి నుంచి అయితే మన పైకి ఎక్కాలి. కాలకట్టకి వాడిని కూడా ఇదే దారిలో తీసుకుపోయారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కర్ణగిరి నుంచి ఇటించి తప్ప ఇటించి తీసుకుపోలేరు. ఇక టర్నింగ్ తిరిగితే కాలకట్ట రూట్ అనేది చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. పగులు చూస్తూనే భయం అవుతుంది. అసలు ఇటు నైట్ వాడు ఒక్కడే వచ్చిందంటే కూడా ఎవరో నంబరు. నైట్ పూట అయితే అసలు ఇటు ఒక్క వెహికల్ అనేది కూడా రాదు. చిమ్మ చీకటిగా ఉంటుంది. అల్లో ఒకటి వాడు బండికి లైట్లు లేకుండా ఇంత దూరం వచ్చిందంటే ఎవరు నమ్మే స్థితిలో కూడా ఎవరూ లేరు. చూడండి కాలకట్ట మీద చెట్లు ఉన్నాయి. కాలకట్ట పైకి అయితే ఇప్పుడు మనం అయితే చేరుకుంటున్నాం. కొద్దిసేపట్లో కాలకట్ట అయితే మనం రీచ్ అవుతాం. ఈ కట్ట పైన మొత్తం స్టోరీ జరిగింది. ఈ కట్ట పైనే లైవ్ లొకేషన్ కానీ వాయిస్ మెయిల్ కానీ ఇక్కడ నుంచే సెండ్ చేసిండు అన్ని కూడా. కట్ట 1:50 సెండ్ చేస్తాం. మనం 2:00 ఇక్కడ కట్ట పైన అయితే ఉన్నాం. ఈ కట్ట మీదనే మొత్తం అయితే స్టోరీ జరిగింది. అసలు వాడు బండి ఆడబడేసింది. అసలు ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయనేది కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. మీరు చూడొచ్చు కట్ట చూడండి ఎంత భయంకరంగా ఉందో. కానీ ఇక్కడ మొత్తం మందుబాబులు అనేది చాలా సాయంత్రం 6-7 ప్రాంతాలు ఇటు వస్తే మొత్తం డౌట్గా అయితే చూస్తారు మనకెళ్ళి. ఇప్పుడు వాడిని తీసుకొచ్చిన కట్ట మీద అయితే మనం ఉన్నాం. ఇదే కట్టలో వాడిని తీసుకొచ్చారు. వాడు బైక్ అనేది మనకి ఆల్లాపించిందంటే ఈడ బైక్ చూపిస్తారా అండి. ఆ రోజు మీ అడావుడిగా బండి వేసుకొని ఇక్కడ కట్ట వరకే చేరుకున్నాం. లైవ్ లొకేషన్ సెండ్ చేయగానే ఆ కట్ట మీద బండి అయితే కట్టకి ఇదే స్పాట్లో కింద పడేసింది. ఇదే స్పాట్లో ఇయే సీసాలు వాడి బండి మీద పలగొట్టింది. వాడి బాడీలో పాయింట్ లోపల వెళ్ళింది కూడా ఇదే సీసా. ఇక్కడ బండి పడేసి ఉండేసరికి బండి సైడ్ పెట్టేసి మేము ఎతికినాం. లైవ్ లొకేషన్ పట్టుకుపోతే ఆ మధ్యలోకి లైవ్ లొకేషన్ అనేది అయిపోయింది. లైవ్ లొకేషన్ అయిపోయిన తర్వాత మేమేం చేసినాం, వాడు ఎడిపోయిందో తెలియదు. బండి ఇక్కడ పడేస్తుంది కాబట్టి వాడు ఎడిపోయిందో తెలియదు కాబట్టి ఇవన్నీ చెక్ చేసినాం. మేము ఇది చాలా దూరం వరకు కూడా మేము పోయి వచ్చినాం. కానీ అలాంటి క్యూ అనేది మాకు రాలేదు. చాలా మంది వచ్చారు. పోలీసులకు కూడా చిన్న క్యూ దొరకకుండా భారీ జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకున్నారు. సీసీలన్నీ చెక్ చేస్తున్నారు. ఆ సీసీలలో ఏమొచ్చినది ఇంకా మనకు కూడా తెలియదు. కానీ దీనిపైన పోలీసు వాళ్ళు కూడా భారీ దృష్టి పెట్టి ఎంక్వైరీ అనేది కొంచెం స్పీడ్ కూడా నడుస్తుంది. ఈ కట్ట మీద ఆ టైంలో ఎన్ని ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయని కూడా 10 ఒక్కరిని కూడా ఎంక్వైరీ పిలిచి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మనం చెప్పిన మాట ఏంటంటే, మరి కొన్ని రోజులల్లో మీకు ఏం జరిగింది అసలు సన్నీ ఏమయ్యాడు అనేది కూడా కొన్ని రోజులల్లో మనకు రిపోర్ట్ ఇస్తానన్నారు. పోలీసు వాళ్ళు కూడా భారీ దృష్టి అయితే దీని మీద పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. కానీ ఈ కట్ట మీద నేరు పెట్రోలింగ్ తిప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక స్పాట్ని ఎట్ట వాడుకుంటున్నారంటే ఈ జనాలు మందు తాగడానికి గంజాయి కొట్టడానికి మాత్రం భారీగా వాడుకుంటున్నారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు మనం సన్నీ అంటే ఎవరో కాదు, వాడి పేరు మేము మొత్తుగా సన్నీ అని పిలుస్తాం, సంజయ్ కుమార్. ఒక 4 సాయంత్రం ఒక 5 అయిందంటే ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడనే తాగుతారు. ఎక్కడెక్కడో వచ్చి స్మోక్ కానీ ఏదైనా ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్లేస్ అట్ట వాడుతున్నారు? పెట్రోలింగ్ తిప్పుతున్నారంటే పోలీసులు వస్తున్నారు. ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ మా దృష్టికి ఇలా మా ఫ్రెండ్కి జరిగింది, రేపు రోజు మనకు జరగవచ్చు, మీకు జరగవచ్చు. మన అందరం కేర్ఫుల్గా ఉండి సన్నీ అనే అబ్బాయికి సపోర్ట్ చేయాల్సిందిగా మరీ చేస్తున్నాం.